అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా పక్వాడా అనే కార్యక్రమం గురించి తెలుసుకుందాం. స్వచ్ఛత అనగా పరిశుభ్రత అనే విషయం మనందరికీ తెలుసు. పక్వాడా అనగా 15 రోజుల కాలాన్ని పక్వాడా అని హిందీలో అంటారు, తెలుగులో పక్షం అంటారు, మరి ఇంగ్లీష్లో ఫోర్ట్ నైట్ అంటారు. సో 15 రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రతి పాఠశాలలో జరపవలసిందిగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహించవలసిన అవసరం ఉంది. మరి ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనాలి? ఇంకా మనందరికీ తెలిసిందే, పాఠశాల అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తర్వాత ఎస్ఎంసి కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తర్వాత స్థానిక ప్రజలు కూడా ఈ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం ఉంటుంది. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు అనగా సెప్టెంబర్ 1వ తారీఖును స్వచ్ఛతా శపథ్ డేగా నిర్వహించాలి. ఆ రోజు విద్యార్థులు, పాఠశాలలోని సిబ్బంది, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కలిసి స్వచ్ఛతా శపథ్ డే ఫంక్షన్ను నిర్వహించాలి. ఈ ఫంక్షన్లో అందరూ కలిసి స్వచ్ఛతా శపథ్ను తీసుకోవాలి. అనగా పరిశుభ్రత ప్రతిజ్ఞను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఆ ప్రకారం చేస్తామని కూడా ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. మరి ఆన్లైన్లో స్వచ్ఛతా ప్రతిజ్ఞను మనం డౌన్లోడ్ చేసుకొని దానిని విద్యార్థులందరి చేత, ఉపాధ్యాయులందరి చేత స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేయించవలసి ఉంటుంది. ఇక మొదటి రోజు చేయవలసిన మరొక కార్యక్రమం ఏమంటే, ఆయా సంస్థలు కావచ్చు, డిపార్ట్మెంట్లు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, వారి వారి వెబ్సైట్లలో, వారి వారి వెబ్ పోర్టల్స్లో కూడా స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాల గురించి మరి పబ్లిసిటీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా స్వచ్ఛతా కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలోను, ప్రింట్ మీడియాలోను, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలోను, సోషల్ మీడియా, వాట్సాప్, మరి ఫేస్బుక్ తదితర అన్ని మీడియాల ద్వారా స్వచ్ఛతా కార్యక్రమాల గురించి, స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాల గురించి తెలియజేయవలసిన అవసరం ఉంటుంది, పబ్లిసిటీ ఇవ్వవలసి ఉంటుంది. ఇక రెండవ రోజు, మూడవ రోజు అనగా సెప్టెంబర్ 2వ తారీఖు, 3వ తారీఖులను మనము ఈ 2 రోజుల కార్యక్రమాలను స్వచ్ఛత అవేర్నెస్ డేస్గా పరిగణించి నిర్వహించుకోవాలి. ఈ 2 రోజుల్లో నిర్వహించవలసిన కార్యక్రమాలు ఏమనగా, మొదటి రోజు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు మరియు కమిటీ చైర్మన్స్, వైస్ చైర్మన్లకు, పేరెంట్స్కు, పిల్లల తల్లిదండ్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు వివిధ అంశాల గురించి, స్వచ్ఛతా కార్యక్రమాల గురించి వివరించాలి. అందులో ముఖ్యమైనవి క్లీన్లీనెస్, శానిటేషన్, హ్యాండ్ వాషింగ్, వాటర్ కన్జర్వేషన్ అంటే నీటి సంరక్షణ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తదితర విషయాల గురించి మరి ఎస్ఎంసి సభ్యులకు వివరించవలసి ఉంటుంది. ఇక ఆ రెండవ అంశం ఏంటంటే, ఈ 2 రోజుల కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు చేపట్టవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏదంటే, ఉపాధ్యాయులందరూ పాఠశాలలోని ప్రతి గదిని, ప్రతి మూలను పరిశీలించి ఎక్కడెక్కడ అపరిశుభ్రత తాండవిస్తుంది, ఎక్కడ చెత్త చెదారం ఉంది, పాఠశాలలో పరిసరాల్లో ఎక్కడ మరి పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి, ఇవన్నిటినీ ఒక పరిశీలన, అవగాహన చేసుకొని ఎలా శుభ్రం చేసుకోవాలి, వీటన్నిటిని ఎలా తొలగించాలి, ఇలాంటి ఒక యాక్షన్ ప్లాన్ మొదటగా తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా మరి స్వచ్ఛతా కార్యక్రమాలని అమలు చేయవలసి ఉంటుంది. ఇక ఈ రోజుల్లో నిర్వహించవలసిన మరొక కార్యక్రమం ఏమిటంటే, ప్రజాప్రతినిధులను, ప్రజలను సమావేశానికి ఆహ్వానించి
ఈ సమావేశంలో పాఠశాల పరిశుభ్రతకు కావలసిన, అలాగే టాయిలెట్స్, యూరినల్స్కి కావాల్సిన సోప్స్ కావచ్చు, తర్వాత డిస్ఇన్ఫెక్టెంట్స్ కావచ్చు, తర్వాత వాటి యొక్క పరిశుభ్రతకు కావాల్సిన లిక్విడ్స్, సేఫ్టీ లిక్విడ్స్ కావచ్చు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇట్లాంటి విషయాల మీద వారిని ఒప్పించి వారు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చే విధంగా మరి ఉపాధ్యాయులు, తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి వారిని ఒప్పించి సేకరించే విధంగా ఒప్పించగలగాలి. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా పాఠశాలలో ఉండే పైపుడ్ వాటర్ కనెక్షన్స్ ఏవైనా రిపేరీ ఉంటే సరి చేయించుకోవాలి. నీరు ఎక్కడైనా వృధాగా పారిపోతూ ఉంటే, లీకేజీలు ఎక్కడైనా ఉంటే వాటిని కూడా సరి చేయించాలి. లీకేజీ ఉన్న చోట అపరిశుభ్రమైన వాతావరణం ఉంటే దాన్ని కూడా శుభ్రం చేయించాలి. తర్వాత జల్ శక్తి అభియాన్ పథకంలో భాగంగా మరి ప్రతి పాఠశాల ఆవరణంలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసి సభ్యుల సహకారంతో టాయిలెట్లు, ఎండిఎం కిచెన్, తరగతి గదులు, ఫ్యాన్లు, డోర్లు, విండోస్ను శుభ్రం చేయించుకోవాలి. పాఠశాల పరిసరాల్లో ఉండే పిచ్చి మొక్కలను కూడా మరి శుభ్రం చేయించవలసి ఉంటుంది. అలాగే పాఠశాల ఆవరణలో, పాఠశాల కార్యాలయంలో ఉండే అనవసరమైన ఫైల్స్, పాత ఫైల్స్ని, అవుట్డేటెడ్ ఫైల్స్ని, పనికిరాని పుస్తకాలను ప్రొసీజర్ ప్రకారం ప్రధానోపాధ్యాయుల సమక్షంలో వాటిని తొలగించవలసి ఉంటుంది. అలాగే పాఠశాల పరిధిలో ఉండే అన్ని రకాల వేస్ట్ మెటీరియల్ను, అనగా విరిగిపోయిన ఫర్నిచర్, బల్లలు, చైర్లు కావచ్చు, టేబుల్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా మరి పాఠశాల కార్యాలయం నుంచి తొలగించవలసి ఉంటుంది. పాఠశాలలో పనికిరాని వస్తువులు ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా తొలగించవలసి ఉంటుంది. 4వ తారీఖు, 5వ తారీఖు అంటే సెప్టెంబర్ 4, 5 తారీఖుల్లో చేయవలసిన కార్యక్రమాలు ఏమనగా, ఈ 2 రోజుల్ని కమ్యూనిటీ అవుట్ రీచ్ డేస్గా వ్యవహరించాలి. కమ్యూనిటీ అవుట్ రీచ్ డేస్గా పరిగణించి చేయవలసిన కార్యక్రమాలు ఏమంటే, ఉపాధ్యాయులందరూ తమకు దగ్గరలో గల గ్రామాలు, కాలనీలు సందర్శించి అక్కడి ప్రజలకు పరిశుభ్రత గురించి, మరుగుదొడ్ల వాడకం గురించి వివరించాలి. బహిరంగ మల విసర్జన వలన వచ్చే నష్టాల గురించి వివరించవలసి ఉంటుంది. వ్యర్థ పదార్థాల నిర్వహణ అంటే పనికిరాని వస్తువులు, పనికిరాని పదార్థాల నుంచి కూడా మరి పనికొచ్చే విధంగా ఏ విధంగా చేయొచ్చు అనే అంశాలని ప్రజలకు వివరించాలి. అలాగే నీటి వనరులను అనవసరంగా వృధా చేయడం తద్వారా వచ్చే నష్టాల గురించి వివరించాలి. నీటి సంరక్షణ, ముఖ్యంగా వాన నీటి సంరక్షణ గురించి అవగాహన చేయవలసి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే అని మనందరికీ తెలుసు. ప్రతి పాఠశాలలో టీచర్స్ డేను ఘనంగా నిర్వహించాలి. గురువుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, విద్యార్థులకు మరి గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలను మరి ఏర్పాటు చేసుకొని ఆ విధంగా అమలుపరచవలసిన అవసరం ఉంది. ఇక 6వ తారీఖు, సెప్టెంబర్ 6వ తారీఖు లేదా 6వ దినం చేయవలసిన కార్యక్రమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ రోజును మనము గ్రీన్ స్కూల్ డ్రైవ్ డేగా పాటించవలసి ఉంటుంది. విద్యార్థులకు నీటి సంరక్షణ పట్ల అవగాహన కలిగించాలి. నీటి సంరక్షణ యొక్క ఆవశ్యకత, నీటి కొరత వలన కలిగే నష్టాల గురించి వివరించాలి. అలాగే నీటి సహజ వనరులైనటువంటి చెరువులు, నదులు, కుంటలు, కాలువలు, సరస్సులను సంరక్షించడం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ప్రతి విద్యార్థి ఇక నుంచి రోజుకు కనీసం 1 లీటర్ నీటినైనా కూడా వృధా చేయకుండా మరి నీటిని సంరక్షించే విధంగా వారి మైండ్స్లో మరి వారిలో ఆలోచన కలిగించాలి. అలాగే ఇంటిలో, పాఠశాలలో నీటి వృధాను తగ్గించే విధంగా విద్యార్థులకు మరి తర్ఫీదునివ్వాల్సి ఉంటుంది. ఇక 7వ తారీఖు లేదా 7వ రోజు మరియు 8వ రోజు
చేపట్టవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఈ 2 రోజులను స్వచ్ఛత పార్టిసిపేషన్ డేగా మనం నిర్వహించవలసి ఉంటుంది. పరిశుభ్రత అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, స్లోగన్ రైటింగ్, అలాగే ఉపన్యాస పోటీలు, క్విజ్, పెయింటింగ్, స్కిట్స్, పద్యరచన, మోడల్ మేకింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. అలాగే పరిశుభ్రత అనే అంశంపై కూడా విద్యార్థుల మధ్య చర్చా కార్యక్రమం కూడా నిర్వహించాలి. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి 2 రోజులు టైం తీసుకోవాలి. 7, 8 తారీఖులు ఈ 2 రోజులను స్వచ్ఛత పార్టిసిపేషన్ డేగా మరి పరిగణించి కార్యక్రమాలు నిర్వహించాలి. ఇక 9, 10 తారీఖుల్లో సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో నిర్వహించవలసిన కార్యక్రమాలు ఏంటంటే హ్యాండ్ వాష్ డేస్గా ఈ 2 రోజులను మనం పరిగణించి విద్యార్థులకు చేతులను ఎలా శుభ్రపరచుకోవాలో అవగాహన చేయాలి. విద్యార్థులు ఆహారం తినకముందు, ఆహారం తిన్న తర్వాత చేతులను శుభ్రపరచుకునే పద్ధతులను, హ్యాండ్ వాషింగ్ స్టెప్స్, హ్యాండ్ వాషింగ్ మూమెంట్స్, హ్యాండ్ వాషింగ్ టైమింగ్స్ గురించి విద్యార్థులకు బోధించవలసి ఉంటుంది. అలాగే పాఠశాలలో ఎవరైనా దివ్యాంగ విద్యార్థులు ఉంటే వారికి డ్రింకింగ్ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి, టాయిలెట్ దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన వసతులు సమకూర్చాలి. అడ్డంకులు ఏమైనా ఉంటే కూడా తొలగించాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే రైలింగ్ను వారి కోసం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అలాగే పాఠశాల పరిసరాల్లో కానీ, ఇంటి పరిసరాల్లో కానీ నీరు ఎక్కడైనా వృధా అవుతుందేమో మరి పరిశీలించమని చెప్పాలి. పైప్స్ ఎక్కడైనా లీకేజ్ అవుతున్నాయేమో, ట్యాప్స్ ఎక్కడైనా లీకేజ్ అవుతున్నాయేమో పరిశీలించమని చెప్పి, అలా ఏదైనా ఉంటే వాటిని చిన్న చిన్న రిపేర్లు ఉంటే విద్యార్థులే స్వయంగా రిపేర్ చేసే విధంగా వారికి అవగాహన కలిగించాలి. అలాగే పాఠశాలలోని ఆవరణలోని చెట్లకు, స్కూల్ గార్డెన్స్కు మరి హ్యాండ్ వాషింగ్ యూనిట్ నుంచి వృధాగా వెళ్తున్న నీటిని చిన్న చిన్న కాలువలు ఏర్పాటు చేసి ఆ వృధాగా వెళ్తున్న నీటిని చెట్లకు మళ్లించవలసి ఉంటుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే నీటి ద్వారా వచ్చే రోగాల గురించి కూడా విద్యార్థులకు అవగాహన కలిగించాలి. అంటే నీరు కలుషితమైతే ఏ ఏ రోగాలు వస్తాయి అనే అంశాల గురించి కూడా విద్యార్థులకు తెలియపరచాలి. ఇక 11వ తారీఖుని పర్సనల్ హైజీన్ డేగా నిర్వహించాలి. సెప్టెంబర్ 11వ తారీఖును వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవంగా నిర్వహించాలి. ఈరోజు మరి విద్యార్థులకు ఏమేమి బోధించాలంటే విద్యార్థులకు చేతి గోర్లను కత్తిరించుకోవడం, ప్రతిరోజు స్నానం చేయడం, ఉతికిన దుస్తులను ధరించడం, సరైన పద్ధతిలో షూ లేదా చెప్పులను ధరించడం తదితర విషయాల గురించి బోధించాలి. ప్రతిరోజు కనీసం రోజుకు 2 సార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం, తర్వాత టాయిలెట్లను, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ను సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించుకోవాలో విద్యార్థులకు వివరించాలి. అలాగే ప్రతి విద్యార్థి కూడా మాస్క్ ధరించడం, నో హ్యాండ్ షేకింగ్, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ పరిశుభ్రత గురించి, అలాగే ఒకరు వాడిన దుస్తులు ఇంకొకరు వాడకుండా ఉండడం తదితర విషయాల గురించి విద్యార్థులకు వివరించవలసి ఉంటుంది. సో సెప్టెంబర్ 11వ తారీఖును పర్సనల్ హైజీన్ డేగా నిర్వహించాలి. ఇక 12వ తారీఖు సెప్టెంబర్ 12వ తారీఖు లేదా 12వ రోజును స్వచ్ఛత స్కూల్ ఎగ్జిబిషన్ డేగా నిర్వహించాలి. ఈరోజు పరిశుభ్రత అనే అంశంపై విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వారు రాసిన వ్యాస రచనలను, నినాదాలను, పద్యాలను, పెయింటింగ్లను, క్విజ్ ప్రశ్నావళిని, ఉపన్యాసాలను పాఠశాల ఆవరణలో ప్రదర్శన ఏర్పాటు చేసి మరి విద్యార్థులందరూ వాటన్నిటిని పరిశీలించే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లలో కూడా విద్యార్థులు రచించిన నినాదాలు, పద్యాలు, పెయింటింగ్, ఉపన్యాసాలను వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే విద్యార్థులు తయారు చేసిన వీటన్నిటి గురించి డాక్యుమెంటేషన్ కూడా రూపొందించవలసి ఉంటుంది. అలాగే స్థానికంగా లభించే వ్యర్థమైన ముడి పదార్థాలను ఉపయోగించి వారి వారి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళాత్మకంగా మరి డస్ట్బిన్లను కూడా తయారు చేయించాలి. ఆ డస్ట్బిన్లను తరగతి గదిలో అక్కడక్కడ ఉంచడం ద్వారా
తరగతి గదిలో వచ్చే చెత్తను అందులో వేయించాలి. ఈ విధంగా మరి కార్యక్రమాలను చేయాలి. నెక్స్ట్ 13వ రోజు 13 మరియు 14వ తారీఖుల్లో సెప్టెంబర్ 13, 14 తారీఖులో చేయవలసిన కార్యక్రమాలు ఏమనగా ఈ 2 రోజులను స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ డేస్గా నిర్వహించాలి. స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ డేస్గా నిర్వహించాలి. స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ గురించి ఎస్ఎంసి సభ్యులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలి. పాఠశాలలో జరగవలసిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం గురించి విద్యార్థుల చేత స్కూల్ క్యాబినెట్ సమావేశం నిర్వహించాలి. అంటే విద్యార్థులే ఎక్కడెక్కడ పరిశుభ్రం చేశాము, ఇంకా ఎక్కడెక్కడ పరిశుభ్రం చేయాల్సి ఉంది, విద్యార్థుల ద్వారా మాట్లాడించడం ద్వారా మరిన్ని పరిశుభ్రత కార్యక్రమాలని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో విద్యార్థులు ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయో విద్యార్థుల నుంచి, సమాజ సభ్యుల నుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరించాలి. ఇక 15వ తారీఖు సెప్టెంబర్ 15వ తారీఖును ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డేగా నిర్వహించాలి. సెప్టెంబర్ 15వ తారీఖును ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డేగా నిర్వహించాలి. అంటే ఈ 14 రోజులు ఎవరెవరైతే స్వచ్ఛత, పరిశుభ్రత అనే కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి, అలాగే స్వచ్ఛత అనే అంశంపై జరిగిన వివిధ పోటీల్లో అంటే పెయింటింగ్, వ్యాసరచన కావచ్చు, చర్చా వేదిక కావచ్చు, క్విజ్, నినాదాల రూపకల్పన, క్రాఫ్టింగ్, మోడల్ మేకింగ్లో పాల్గొన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తర్వాత స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులకు, ఎస్ఎంసి సభ్యులకు అందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించాలి. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలలో మంచిగా చేసిన కార్యక్రమాలను వీలైతే పబ్లిక్ డొమైన్లో ఉంచడానికి ఆయా రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారులకు కూడా పంపించవలసి ఉంటుంది. ఇక చివరిగా చెప్పే అంశం ఏంటంటే సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు జరిగిన అన్ని కార్యక్రమాలను ఫొటోస్, వీడియోస్ రూపంలో భద్రపరిచి వాటిని గూగుల్ డ్రైవ్లో అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు ఏ రోజు జరిగిన కార్యక్రమాలను ఆ రోజు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది స్వచ్ఛతా పక్వాడా గురించి 1 నుంచి 15 రోజులు, 15వ తారీఖు వరకు, సెప్టెంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు చేయవలసిన కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నింటినీ మన పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసి మంచి పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాఠశాలలో సృష్టించుకుందాం. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ CBCJ Biology Classes YouTube channel.